ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి 2025వ సంవత్సరంలో ఎప్పుడొచ్చింది, వైకుంఠ ఏకాదశి యొక్క మూలం, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. వైకుంఠ ఏకాదశి హిందువులు ఆచరించే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారం లేదా స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఉపవాసం ఉన్నవారు మోక్షాన్ని పొంది నేరుగా స్వర్గానికి వెళతారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గవాతి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్లోని మార్గశిర మాసంలో జరుపుకుంటారు మరియు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో వస్తుంది. 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీన వచ్చింది. వైకుంఠ ఏకాదశి గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి యొక్క మూలం. వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజున ఉపవాసం ఉండటం 27 ఏకాదశి రోజుల ఉపవాసం ఉండటంతో సమానమని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం వైకుంఠ అనే పదానికి విష్ణువు నివాసం అని అర్థం. ఇక్కడ దేనికి కొరత లేదు, సమృద్ధి మాత్రమే. ఏకాదశి అనే పదం సంస్కృత పదం. దీని అర్థం శుక్లపక్షం లేదా 11వ చంద్రదినం, అమావాస్య మరియు పౌర్ణమి రోజుల మధ్య రోజు. పద్మపురాణం ప్రకారం విష్ణువు మురన్ అనే రాక్షసుడితో పోరాడి మరియు పోరాటం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు రాక్షసుడిని చంపడానికి కొత్త ఆయుధాన్ని సృష్టించడానికి ఒక గుహలోకి వెళతాడు. విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాక్షసుడు మురన్ అతన్ని గుహలో చంపడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. విష్ణువు శరీరం నుండి స్త్రీ రూపంలో ఉన్న శక్తి ఉద్భవించి బదులుగా అతనిని చంపింది. విష్ణువు ఆ స్త్రీ శక్తికి ముగ్ధుడై ఆమెను ఏకాదశి అని పిలిచాడు. అతను ఆమెకు ఒక వరం కూడా ఇచ్చాడు మరియు ఆమె వరంలాగా ఆ రోజున ఉపవాసం చేసే ఎవరికైనా మోక్షం ప్రసాదించమని కోరింది. శ్రీ మహావిష్ణువు ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పటి నుండి ఎవరైనా ఏకాదశి లేదా హిందూ క్యాలెండర్ నెల మార్గశిర లేదా మార్గశిలలోని 11వ చంద్రమాస రోజున ఉపవాసం పాటిస్తే మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుకుంటారని నమ్ముతారు. ఆ రోజు నుండి హిందువులు, ముఖ్యంగా వైష్ణవులు, విష్ణువు యొక్క నివాసం లేదా స్వర్గానికి చేరుకోవడానికి ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. విష్ణువు యొక్క నివాసం లేదా వైకుంఠ ద్వారం బయటి వ్యక్తులకు సంవత్సరం పొడవునా మూసివేయబడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ ద్వారం లేదా వైకుంఠ ద్వారాలు అందరికీ తెరిచి ఉంటాయి. కాబట్టి గంభీరంగా వారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ద్వారా యమ లేదా మృత్యువు దేవతతో ఎదురు కాకుండా అక్కడికి చేరుకుంటారని వారు భావిస్తారు. హిందువులు కూడా ఏకాదశి నాడు అన్నం తినరు, ఎందుకంటే మురాన్ అనే రాక్షసుడు బియ్యం గింజలలో ఉంటాడని నమ్ముతారు. వైకుంఠ చరిత్రకు సంబంధించిన మరో పురాణం ఏమిటంటే, ఈ రోజున సాగర మదనం జరిగింది. ఈ సాగర్ మదన్ సమయంలో దేవతల మధ్య పంచిపెట్టబడిన క్షీరసాగరం నుండి దైవిక అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొంది స్వర్గం లేదా వైకుంఠానికి చేరుకుంటారని హిందూ భక్తులు నమ్ముతారు. ఈ పురాణానికి మద్దతుగా భీష్మ ఏకాదశి చనిపోయే వరకు వేచి ఉన్న మహాభారత కథ. కొన్ని ప్రదేశాలలో ఈ కారణంగా దీనిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు? వైకుంఠ ఏకాదశిని ప్రతి సంవత్సరం శుక్లపక్షం లేదా హిందూ క్యాలెండర్లోని మార్గశిర లేదా మార్గశిర మాసంలోని 11వ రోజు చంద్రమాసం రోజున జరుపుకుంటారు. ఉదాహరణకు ఈ సంవత్సరం జనవరి 10, 2025 వైకుంఠ ఏకాదశి వచ్చింది. వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటారు మరియు ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశమంతటా వైకుంఠ ఏకాదశిని వైష్ణవ దేవాలయాలు లేదా విష్ణు దేవాలయాల్లో ఎంతో ఉత్సాహంగా మరియు భక్తితో జరుపుకుంటారు. భక్తులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తులసి ఆకులతో పూజించి ప్రసాదం, పండ్లు మరియు స్వీట్లను సమర్పిస్తారు. వారు రోజంతా ఉపవాసం ఉంటారు.
మరియు విష్ణు పురాణం, శ్రీ విష్ణు సహస్రనామం మరియు నారాయణ కవచం పఠిస్తారు. భక్తులు భజనలు పాడుతూ రాత్రిపూట మేల్కొని విష్ణు కథలను వింటారు. వారు విష్ణు దేవాలయాలను కూడా సందర్శిస్తారు మరియు బ్రాహ్మణులకు లేదా అర్హులైన వ్యక్తికి భగవద్గీతను అందిస్తారు. శ్రీ రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగం, తమిళనాడు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఈ పవిత్రమైన రోజు వేడుకకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. అదనంగా నామెర్మాల్ అని పిలువబడే మాంద్యం దేవతను విలువైన రాళ్లతో అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుపతి, ఆంధ్రప్రదేశ్. తిరుపతి తిరుమల అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఇది ఒకటి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి మరియు దీన్ని జరుపుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు. సీతారామచంద్రస్వామి ఆలయం భద్రాచలం. ఈ రోజున వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటికి తీసుకొస్తారు. శ్రీ పార్థసారథి స్వామి ఆలయం చెన్నై. ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం కాబట్టి ఈ రోజు అనేక ఉత్సవాలు జరుపుకుంటారు మరియు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగపట్నం, కర్ణాటక. పంచరంగ క్షేత్రం యొక్క 5 నివాసాలలో మొదటిది. ఈ ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి చెందింది.